ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 7th వీక్ వెనస్డే ఈవినింగ్కి సంబంధించి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అండ్ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం జరుగుతున్న టాస్క్ అప్డేట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ టాస్క్ వచ్చేసి సంజన గారికి వచ్చేసి పానీపూరి స్టాల్, మాధురి గారికి వచ్చేసి టీ స్టాల్ అయితే ఇచ్చారు. బిగ్ మెంబర్స్ మనీ పెట్టి కొని తినాల్సి ఉంటుంది. ఇక వీళ్ళకి ఇచ్చిన సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి వాల్ పైన చెప్పుని స్టిక్ చేయాల్సి ఉంటుంది. టీంలో మెంబర్స్ అయితే ఎక్కువ హైట్లో స్టిక్ చేస్తారో ఆ టీం అయితే విన్ అవుతుంది. రెడ్ టీం నుంచి రీతు, తనుజ, కళ్యాణ్, దివ్య, సాయి. బ్లూ టీం నుంచి డిమాన్, పవన్, రమ్య, నిఖిల్, గౌరవ్, రాము. ఈ 10 మెంబర్స్ అయితే ఆడతారు. టాస్క్లో రెడ్ టీం విన్ అవుతుంది. ఇప్పటికీ 2 టాస్క్లు అయితే రెడ్ టీం విన్ అవ్వడం జరిగింది. ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే వెనస్డే ఈవినింగ్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది 38% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 20% ఓటింగ్. 18% డిఫరెన్స్తో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు కళ్యాణ్. ఇక థర్డ్ ప్లేస్లో దివ్య ఉంది 10% ఓటింగ్. ఫోర్త్ ప్లేస్లో సంజన ఉంది 10% ఓటింగ్. దివ్య అండ్ సంజనకి ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇంతవరకు డబుల్ డిజిట్ ఓటింగ్తో సేఫ్ జోన్లో అయితే ఉన్నారు ఈ నలుగురు. ఇక డేంజర్ జోన్లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ వచ్చేసి రాము వచ్చేసి 7% ఓటింగ్తో ఉన్నాడు. 6th ప్లేస్లో రీతు 7% ఓటింగ్. 7th ప్లేస్లో సాయి శ్రీనివాస్ వచ్చేసి 4% ఓటింగ్. 8th ప్లేస్లో రమ్య వచ్చేసి 3% ఓటింగ్తో అయితే ఉన్నారు. ఇక ఓటింగ్ ప్రకారం అయితే సాయి, రమ్య ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ కంటెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు అనేది చూసుకొని బిగ్ బాస్ టీం అయితే తక్కువ కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.